తెలంగాణ ప్రజలు శాంతి భద్రతలను రెచ్చగొట్టేలా బాల్కసుమన్ మాట్లాడారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణలో ఆస్తులను తగలబెట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూడటమేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టి పోయి మొత్తం జీఎం గారి ఆఫీస్ కాలబెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు సింగరేణి భవన్ కాలబెట్టుర్రి, మొత్తం అంగడి వేసి పారేరు. ఏముంది, ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ దాంట్లో కొన్ని నా వ్యాఖ్యలు ఇటు చేసి అటు ఇటు చేసి ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో తిప్పి కొన్ని పేపర్లలో కూడా వాళ్ళ రాపించినట్టున్నారు. నేను మాట్లాడినటువంటి అంశాల్లో కోడిగుడ్డు మీద ఈకలు వీక్కుంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో తయారు చేసి దాన్ని నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలోకి వదిలి ఇక బాల్కసుమన్ ఇట్లా బాల్కసుమన్ అట్లా, ఇక మొత్తం బాల్కసుమన్ మీద దృష్టి నిన్నటి నుంచి. పార్టీ అయినా ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వదు. సరే పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిష్ఠలో ఉన్నారు. వాళ్ళు ఏది చేప ఒడ్డునబడి కొట్టుకుంటూ మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువలు ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీస్ తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. ఆ వ్యాఖ్యల్ని సోమోటోగా పోలీస్ శాఖ తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా శాంతియుతంగా వాళ్ళ నిరసన చెప్పే హక్కు ఉంది. ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టి కొద్ది రోజులు జైలు ఉంటే ఏమవుతుందని కాలబెట్టండి, అందులో జాతీయ సంపద అయిన రైల్వే పట్టాలను కూడా కోయమని చెప్తే ఒక రైలు పట్టాకు వస్తే ఒక యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతారో కూడా తెలిసే పరిస్థితి, తెలియని అవగాహన లేకుండా మాట్లాడడం. ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిండు, ఒక శాసనసభ్యుడిగా చేసిండు, ఒక విప్పుగా చేసి ఆ పూర్తిగా ఏమనంటే మానసిక ఆందోళనలు ఉన్నాడో తెలియదు. కానీ అటువంటి మాటలు చూస్తే రాజకీయాల నుంచి ఆ పార్టీ వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాటలా, ఇండివిజువల్ మాటలు అయితే వెంటనే ఆ పార్టీని సస్పెండ్ చేయండి. పదవి బాధ్యతలు అన్నీ పోయినాయి, ప్రజలు విశ్వసిస్తలేరు. వాళ్ళు ఎన్ని చేసినా ఎక్కడ తిరిగినా ప్రజలు వాళ్ళు వెంబడిస్తలేరు. అలాంటి ఒక డిప్రెషన్లా, అలాంటి నిరాశ నిస్పృహ లోపట ఏం మాట్లాడినా అర్థం కాక తమ్ముడు బాల్కసుమన్ ఆ రోజు ఉద్యమం లోపల అమాయక యువతని రెచ్చగొట్టి ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటం ఆడుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు, ఆ విధంగా ప్రజాపాలన అందించి పేదల పక్షాన్ని నిలబడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన రేపు మళ్ళీ 29లో కూడా ప్రజలు వీరి పక్షాన ఉన్నారనే ఒక భయంతో ఈరోజు అభద్రతకు గురై నోరు ఎంత ఉన్నదని చెప్పేసి అంత ఆ విధంగా మిలిటెంట్ అని, రైలు పట్టాలు కోసేస్తా అని, లేకపోతే సింగరేణి భవనం కాల్చేస్తా అని, బస్సులు కాల్చేస్తా అంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నీచానికి దిగజారి అధికారాన్ని కోల్పోయిందని చెప్పి ప్రజాప్రభుత్వం ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తుంటే ప్రజలు ఎవరు కూడా వాళ్ళ పార్టీని, వాళ్ళ భాగవతాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఇచ్చే ధర్నాలకి ప్రజలు ఎవరు రావడం లేదు. ఏ రకంగా కూడా అటెన్షన్ ని డ్రా చేయాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలను భంగం తీయాలనే ఒక ఉద్దేశంతో బాల్కసుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు కొంతమంది గూండాలతోటి, వాళ్ళ పార్టీలో ఉన్న కొంతమంది గూండాలతోటి ఈ రకంగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆఫీసులు తగలబెట్టించి రైలు పట్టాలని కోసేసి సామాన్యమైన ప్రజలకి ఇబ్బందికర వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. దీంట్లో ఏదో కుట్ర దాగుంది. కేసీఆర్ తల తిక్క ఇగో ఇట్లాంటి తలకాయ మాసిన వాళ్ళని ఇలా లీడర్లు చేసుకొని ఇలా అనుభవిస్తున్నావు. నీ డైరెక్షనా లేకపోతే కేటీఆర్ డైరెక్షనా? ఇట్లా కాల్ చేయడం, పేల్ చేయడం ఏం బీకిరు మీరు మూమెంట్లో? వచ్చిండ్రా సాగరహారంలో, వచ్చిండ్రా సడక్ బంద్లో, ఇంట్లో పండుకున్న దరిద్రులు ఇలా మీకు అధికారం కోల్పోయేసరికి సింగరేణి భవన్లు పేల్చేయాలి, పట్టాలు కోసేయాలి. ఇదంతా కూడా అసహనం. అధికారం పోయిందనే అసహనం 2.5 సంవత్సరాలకే కింద మీద పడుతున్నాం రా బాబు. నాకు అర్థం కాదు.